ఇది ఇంకో తిట్ల దండకంలా ఉందే. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? ఈ నన్ను గ్యారంటీగా తిడుతున్నారు, కానీ ఆ లిప్ రీడింగ్ చూస్తుంటే తిట్టినట్టు లేదే. ఏదో అయింది. తిట్టింది ఆయనేగా. ఆయన ఇక్కడ ఎవరూ లేరుగా. పడితే పోయేదే ఉంది. ఏంటండి ఏదో అంటున్నారు? నేను ఇంతసేపు చెప్పింది మీకు వినిపించలేదా? అంటే ఎలాగో మీరు నన్ను తిడతారనుకోండి. ఏం తిట్టారో చెప్పండి. నేను మిమ్మల్ని తిట్టడం ఏంటండి, పొగిడాను. పొగిడారా? అంటే మీరేం వినలేదా? వినిపించుకోకూడదని చెవుల్లో కాటన్ పెట్టుకున్నానండి. ఎందుకు? ఇందాక హాల్లో తిట్టారు కదా, మళ్ళీ తిడతారేమోనని భయం వేసి, మీరు నన్ను తిట్టడం ఇష్టం లేక ఆ తిట్లు వినిపించకూడదని చెవుల్లో కాటన్ పెట్టుకున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు నన్ను తిట్టలేదన్నమాట, పగిడారన్నమాట. ఏది మళ్ళీ పగడండి. పొగడ్ను. అదేంటి, ఇందాక పొగడారు కదా? అందుకే మళ్ళీ పొగడ్ను. అప్పుడు నేను వినలేదు. అది మీ ప్రాబ్లం. ఇప్పుడు వినాలని ఉంది, పొగడండి. నేనేదైనా ఒక్కసారి చెప్తాను. మళ్ళీ ఒకసారి పొగిడితే మీ సొమ్మే వినపోతుందా? నా వాయిస్ పోతుంది. ప్లీజ్ ఒక రెండు పొగడండి. పొగడతలంటే మీకు ఇష్టం లేదనుకుంటా. ప్రశంసలని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అవును. మీకు అసలు బుద్ధి ఉందా? మీరు ఆడవాళ్ళ లేక రౌడీలా? ఫ్యామిలీ ఉమెన్లా ఉండకుండా ఫ్యాక్షనిస్ట్లా ఫైటింగ్కి వెళ్ళడం ఏంటి? బయటికి వెళ్ళి ధర్నాలు చేయాలనుకుంటున్నారా? పోలీసులతో కేసు ఓపెన్ చేయించుకోవాలనుందా? పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి జైలు శిక్ష అనుభవించాలనుకుంటున్నారా? పొగుడతారనుకుంటే తిడుతున్నారేంటండి? ఇందాక మీరు ఇలా మాట్లాడలేదు కదా, నిజం చెప్పండి. నాపై మీకు కోపం పోలేదా? ఐఎమ్ సారీ. భయపడ్డారా? జస్ట్ కిడింగ్. మీరు తిట్టాలనుకుంటే తిట్టండి, పొగడాలనుకుంటే పొగడండి, కానీ ఇలా టెన్షన్ పెట్టకండి. థ్యాంక్ యూ వసు గారు. మీ మరిదిపై మీకున్న అభిమానానికి నేను ఫిదా అయిపోయాను. అప్పట్లో పావని వదిన మమ్మల్ని ఇలాగే చూసుకునేది. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ అన్నిచ్చేది కాదు. మా అమ్మా నాన్నలను కూడా అన్నిచ్చేది కాదు. అంతలా ప్యాంపర్ చేసేది మమ్మల్ని. ఇప్పుడు మీరు అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందండి మీకు? ఏమోనండి, ముందు కోపం వచ్చింది. ఆవేశంగా అందరినీ తీసుకుని వెళ్ళాను. మీరు వస్తారని ఊహించలేదు, కానీ మీరు రావటం మంచిదే అయింది. మేం సేవ్ అయ్యాము. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వసు గారు. ఈరోజు మీరు చేసిన మంచి పనికి అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఈ ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉంటుందన్న నమ్మకం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు చాలా ఆనందపడి ఉంటారు.
చాలా ఆనందంగా ఉంది జయంతి. మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఎందుకండి? చాలా ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసే ఉంటున్నా చిన్న పెద్ద కలహాలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు ఎడమొహం పెడమొహంగా ఉంటారు. కాని మన కుటుంబంలో అలా కాదు జయంతి. అందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఒకరి కోసం అందరూ అన్నట్టుగా ఉంటున్నారు. అవునండి, ఇందాక వసుపావనిలా మాటలు వింటుంటే చాలా సంతోషం వేసింది. అఖిల్కి దెబ్బ తగిలితే అమ్మ నాన్నలుగా మనం, అన్నయ్యలుగా అభిభాస్కర్, మేనత్తగా సుమంగళి వదిన, భార్యగా హారిక బాధపడ్డంలో అర్థం ఉంది. కాని వసుపావనీలు మరిది కోసం బాధపడ్డారు. ఆడవాళ్లయ్యుండి కూడా తమ మరిదికి అవమానం జరిగిందని ఆవేశపడ్డారు. ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా ఆ రౌడీలతో గొడవ పడ్డానికి వెళ్లారు. మరిది అంటే వాళ్లకి ఎంత ప్రేమో అర్థమయింది. రామాయణంలో రాముడు సీత అడవులకు వెళ్తుంటే లక్ష్మణుడు వాళ్లతో వెళ్ళాడు. మేనమామ ఇంట్లో ఉన్న భరత శత్రుఘ్నులు తమ అన్నావదినలు అడవులకు వెళ్తున్నారని తెలిసి పరుగు పరుగునొచ్చారు. తనకే రాజ్యం వద్దని భరతుడు అన్నని వేడుకున్నాడు. రాముడు అడవుల నుంచి తిరిగి వచ్చే వరకు అతని పాదుకలను సింహాసనం మీద పెట్టి రాజ్యపాలన చేస్తాను అన్నాడు. అన్నదమ్ముల అనుబంధానికి రామాయణం అద్దం పట్టింది. అలాంటి అన్నదమ్ములు తోడికోడళ్ళు ఉండాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. మనకా అదృష్టం దక్కింది జయంతి. నిజమేనండి. అలాంటి ఆదర్శప్రాయులైన అన్నదమ్ములు, వాళ్ల భార్యలు మనింట్లో కూడా ఉండటం మన అదృష్టం అండి. అందరూ ఒకెత్తైతే అభి ఒకెత్తు. భాస్కర్ తమ్ముడి మీద వసుపావనీలు మరిదిపైన ప్రేమ చూపిస్తే అభి అందర్నీ సీరియస్గా మందలిస్తూనే ఈ కుటుంబంపై తనకున్న ప్రేమను సున్నితంగా చెప్పాడు. అందరి తరఫున తను బాధ్యతలు తీసుకొని ఎవరికేం జరిగినా మనకు తను సమాధానం చెప్పాలి అన్నాడు. ఈ కుటుంబానికి అభి రాముడైతే వసు సీతమ్మ. అవునండి, అభికి ఈ కుటుంబం అంటే ఎంత ప్రేముందో అంత బాధ్యత కూడా ఉంది. ఎవ్వరి మీద ఈగని కూడా వాలనివ్వడు. అభికి తగ్గ భార్య వసు. తనలో ఏదో శక్తి ఉందండి. పావని మనింటికొచ్చినప్పుడు తనంత గొప్ప కోడలు మరొకరు ఉండరు అనుకున్నా. వసు వచ్చి తన అక్కనే మించిపోయింది. పావని వసులాంటి కోడళ్లు దొరకడం మనం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలండి. అనుబంధంతో, అన్యోన్యతతో ఉండాలి. ఏ ఒక్కరి వల్ల కూడా ఈ కుటుంబం విడిపోకూడదండి. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు జయంతి. నాకా నమ్మకం ఉంది. ఈ ఇంటి గోడలు, మొక్కలు కూడా మనల్ని విడిచి వెళ్తాయని వసు ఈ ఇంటిని కాపాడి నిరూపించింది. మన కొడుకుల్లాంటి కొడుకులు, మన కోడళ్లాంటి కోడళ్ళు ప్రతి ఇంట్లోనూ ఉండాలండి. అప్పుడు ప్రతి కుటుంబం బావుంటుంది. అవును జయంతి. అన్ని కుటుంబాలు బావుంటే అప్పుడు కుటుంబాలన్నీ ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా ఉంటుంది. పావని, ఏంటండి?
బ్రష్, మార్నింగ్, గుడ్ మార్నింగ్. త్వరగా లేచి బ్రష్ చేయండి. పేస్ట్, ఇదిగోండి.